హైదరాబాద్ మహానగరంలో కిలేడీలు కొత్త ఎత్తులు వేస్తున్నారు. వలుపు వల విసిరి సాయి ముసుగులో మగాళ్లను నిలువునా దోచేస్తున్నారు. ఒంటరి మహిళ కదా అని సానుభూతి చూపించారో నిలువు దోపిడీ తప్పదు. ఆనక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి వేసారిపోతారు. డబ్బులు కొట్టేసేందుకు కిలేడీలు రోజుకో మార్గం ఎంచుకుంటున్నారు. హైదరాబాద్లోని ప్రధాన బస్ స్టేషన్లు, రైల్వే, మెట్రో స్టేషన్ల వద్ద పాగా వేస్తున్నారు. చేతిలో సంచితో దూర ప్రాంతం నుంచి వచ్చినట్లు కనిపిస్తారు. బైక్ పై వెళ్లే వారిని లిఫ్ట్ అడిగి వారిని మాటల్లో పెట్టి వివరాలు తెలుసుకుంటారు. ప్యాంటు జేబులోని పర్సులు, సెల్ ఫోన్లు కాజేస్తారు. గమనించి గట్టిగా ప్రశ్నిస్తే తమ చెయ్యి పట్టుకుని అల్లరి చేస్తున్నారని గొడవ చేస్తామంటూ బెదిరించి మాయమవుతారు. మలక్పేట్ సమీపంలో ఒక ప్రైవేటు ఉద్యోగి ఇదే తరహాలో ఇటీవల సెల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. బైక్ పై వస్తుంటే జారి పడిపోయిందని PS లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు మహిళ కొట్టేసినట్లు గుర్తించారు. ఎక్కడో రాత్రిపూట ఒక అమ్మాయి నిలబడుతుంది, బ్యాగ్ వేసుకొని ఎక్కడో బస్ స్టాండ్లో ఇప్పుడే దిగి ఎక్కడో ఊరిలోకి వచ్చినట్టు ఫలానా సెంటర్లో మోటార్ సైకిల్ని ఆపడం, ఫలానా సెంటర్లో దిగాలని చెప్పడం, ఎవరైనా పాపం ఒంటరిగా ఆడది పోతుంది కదా ఏదో సహాయం చేద్దామని మోటార్ సైకిల్ ఎక్కించుకుంటే మధ్యలో ఆపేయడం, జాకెట్ దించుకోవటం, డబ్బులు ఇమ్మని అడగటం, ఇకపోతే నేను పోలీస్ కంప్లైంట్ చేస్తానడం, ఈ విధంగా వాళ్ళ దగ్గర ఉండేది పర్సులు ఏది వీలైతే అది కొట్టేయడం. ఇది ఒక రకమైన మోసం. గతంలోనూ వరంగల్ కు చెందిన ఓ యువతి కానిస్టేబుళ్లు, హోంగార్డులను లక్ష్యంగా చేసుకుని మీ ఫోన్ ఇస్తే మా వాళ్లకు కాల్ చేసుకుంటారని మాట కలిపేది. తమ వారితో మాట్లాడి తిరిగి ఫోన్ ఇచ్చేసేది. అర్ధరాత్రి దాటాక ఆ నెంబర్తో చాటింగ్ చేస్తూ ఫోటోలు పంపేది. మరుసటి రోజు వ్యక్తిగతంగా కలవాలని కోరేది. అలా వెళ్లిన వారిని డబ్బులు డిమాండ్ చేసేది. ఇవ్వకుంటే తనపై అత్యాచార యత్నం చేశారని కేసు పెడతానంటూ హడావిడి చేసేది. ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోనూ ఒక కానిస్టేబుల్ ను ఇదే తరహాలో బెదిరించి ₹1,00,000 లాగేసింది. మరో కానిస్టేబుల్ ను ఇదే తరహాలో బోల్తా కొట్టించాలని యత్నించి విఫలమైంది. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలిస్తే అసలు విషయం బయటపడింది. యువతిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. గతంలోనూ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో 2 మహిళలు ద్విచక్ర వాహనదారులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు దిగారు. JBS వద్ద కాపుగాసి మధ్య వయస్కులను ఆపి పలానా చోట దింపాలని కోరేవారు. అక్కడికెళ్లాక నగదు, నగలివ్వాలని డిమాండ్ చేసేవారు. బోయినపల్లి వద్ద ఒకరిని ఇలాగే బెదిరించి నగదు తీసుకుని మాయమయ్యారు. శివారు ప్రాంతాల్లో ఈ తరహా మోసాలకు పాల్పడ్డ వీరిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. విడుదల కాగానే మళ్లీ అదే తరహా దందా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అమ్మాయి కదా అని లిఫ్ట్ ఇచ్చి మాట కలిపారో ఇక అంతే, జేబులు గుల్ల చేస్తారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.